ఇంట్లో ఎప్పుడైనా కూడా నేను నా అనుభవపూర్తిగా చెప్తున్నాను. ఇంట్లో 2 రాశులు ఉన్నాయనుకోండి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఏదో రకమైన సమస్య. ఏదో రకం కాదు, అన్ని సమస్యలే. డబ్బు పరంగా నష్టాలు, పిల్లల చదువులో ఆటంకాలు, వివాహ వివాహ విషయంలో మంచి మంచి సంబంధాలు దొరకకపోవడం, ఆందోళన, తల్లిదండ్రులకు చాలా మెంటల్ టెన్షన్‌గా మారిపోతుంది. ఇంట్లో 2 రాశులుంటాయి. ఒకే అక్షరంతో పేరు ఇంట్లో ఉన్నటువంటి వారు. ఉదాహరణకి ఇంట్లో రమేష్ ఉంటారు. వాళ్ళ కొడుకు రవీందర్ ఉంటారు. ఉదాహరణకి వాళ్ళ కూతురు రజిత ఉంటుంది ఉదాహరణకి. అంటే ఆర్ అనే అక్షరాలు ఇంట్లో ఎక్కువగా ఉండడం వల్ల. తర్వాత ఒకే తేదీలలో పుట్టినటువంటి పిల్లలు ఉంటారు. ఇప్పుడు తండ్రిది 11 నంబర్‌లో జన్మించాడు. కొడుకు 11 నంబర్‌లో జన్మిస్తారు. అది కూడా సమస్య. దీనివల్ల ఏందంటే నెగెటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందండి. అంటే మన నేను ఏం చెప్తున్నా అంటే మిమ్మల్ని బెదిరించడానికి, భయపెట్టడానికి, ఏదో మీ దగ్గర ఉన్నది లాగేసుకోవడానికి అస్సలు కాదండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎవరైనా ఎన్ని సమస్యలతోనైనా బాధపడుతున్నప్పుడు ఒక్కసారి మీ జాతకాన్ని నా దగ్గరికి తీసుకొస్తే క్షుణ్ణంగా పరిశీలన చేసి మీకు ఒక మంచి మార్పు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. నమ్మండి, నేను చెప్పేది అక్షరాల నిజం. నేను సుమారుగా ఒక 30 ఏళ్ల శ్రమనండి. 30 ఏళ్ల శ్రమ, 9 మంది గురువుల దగ్గర నేను శిష్యరికం చేశాను. ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో గ్రంథాలు చదివాను, ఎన్నో తాళపత్ర నిధులను చదివాను, ఎన్నో పురాణాలను చదివాను. అన్ని విధాలుగా అసలు భవిష్యత్తు మానవునికి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి వాళ్ళ కుండలిని బట్టి నేను ఖచ్చితంగా చేస్తానండి. అందుకే మనకు ఇంట్లో 2 రాశుల ప్రభావం ఉన్నప్పుడు చాలా వరకు సమస్యలొస్తాయి. వీలైతే ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీ కష్టాలకు, కన్నీళ్లకు నేను చెక్కు పెడతాను. నమ్మకం ఉంటే మీరు రండి. మీ జీవితాన్ని మార్చే బాధ్యత నాది.